మే 4వ తేదీ తమిళనాడు ఎన్నికలతో పాటు వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఆ రోజే విడుదలవబోతున్నాయి. 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం. మొత్తం ఈ 5 ప్రాంతాలకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే ఇప్పటివరకు చూసాం. అదే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి ఫలితాలను కూడా చూసాం. మరి మే 4వ తేదీ సోమవారం నాడు ఫలితాలు రాబోతున్నాయి. మరి ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారనేది మే 4వ తేదీన మనకి స్పష్టమవబోతోంది. అయితే ఇప్పటికే చాలామంది మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు కానివ్వండి, లేదంటే పార్టీ అధినేతలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఫలితాల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. 4 రాష్ట్రాల్లో కీలకంగా అందరి చూపు ఉన్నది తమిళనాడు ఎన్నికలపైన. ఎందుకంటే ఈసారి తమిళనాడులోని విజయ్ పార్టీ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో మనం ఇప్పుడు కూడా చూద్దాం, అదే అందరి చూపు విజయ్ పైనే. సో దాని గురించే మాట్లాడబోతున్నాం. తమిళనాడు అంటేనే సినిమా, రాజకీయాలు, ఈ రెండిటి పైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఎంతో పేరు సంపాదించుకున్నారు, ముఖ్యమంత్రులుగా అయ్యారు. సో జయలలిత తర్వాత రాజకీయంగా చూసుకున్నట్లయితే ఎవరు అంత సక్సెస్ అవ్వలేదు. సో ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో విజయ్ అందుకనే అంత ఫేమ్ సంపాదించుకున్నారు. 2021లో కరుణానిధి కుమారుడు స్టాలిన్ డిఎంకే పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఆయన హీరోగా నిలిచారు. 2021లో ఆయన గెలుపొందడం. సో 10 ఏళ్ల తర్వాత అన్నా డిఎంకే తర్వాత డిఎంకే పార్టీ 10 ఏళ్లకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించింది. సో మరి ఇప్పుడు జయలలిత తర్వాత సినిమాల నుంచి వచ్చిన వాళ్ళు కమల్ హాసన్ పార్టీ పెట్టినా అంతగా ప్రజల్లో నిలదొక్కుకోలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి కూడా దూరం అయిపోయారు. మరి కమల్ హాసన్ కూడా సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు స్టార్ హీరో చెప్పాలంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఎంతటి రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో విజయ్కి అంతటి ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి విజయ్ మాస్ క్లాస్ అనే తేడా లేదు, అందరూ కూడా ఆయన్ని అభిమానిస్తారు. అలాంటి విజయ్ ఈసారి ఇండివిజువల్గా సింగిల్గానే పోటీ చేశారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా తనకు తానుగా అన్ని నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ని నిలబెట్టి ఎన్నికల ప్రచారం చేసి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించి ఎన్ని విమర్శలు వస్తున్నా, ఆరోపణలు వస్తున్నా, కుటుంబ విభేదాలు వస్తున్నా సరే విజయ్ అంతాలే నిలబడ్డారు. సో అందుకనే ఈసారి ఎన్నికలు తమిళనాడులో చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవబోతున్నాయి. మరి స్టాలిన్ 10 ఏళ్లుగా మనం చూసుకున్నట్లయితే అధికారానికి దూరంగా ఉన్నారు. అలాంటిది ఈ 5 సంవత్సరాలు అంటే 2021 మే 7వ తేదీన అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు తీసుకున్నారు. సో ఈ 2026 అంటే 5 సంవత్సరాల టెన్యూర్ స్టాలిన్ అధికారాన్ని పూర్తి చేశారు. సో మరొకసారి ప్రజలు స్టాలిన్కి అధికారాన్ని కట్టబెడతారా, లేదంటే తమిళనాడు ప్రజలు మనం ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, కొత్త వాళ్ళకి అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. జయలలిత కానివ్వండి, మిగిలిన వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా అలాగే వచ్చిన వాళ్ళే. సో అమ్మ కాలం చేసిన తర్వాత పార్టీ ఎలా ముందుకు వెళ్ళిందో కూడా మనం చూసాం. సో ఇప్పుడు విజయ్కి అవకాశం ఇస్తారా, లేదంటే మరోసారి ఆయన చేసినటువంటి అభివృద్ధి నచ్చి స్టాలిన్కి అవకాశం ఇస్తారనేది ఒకసారి చూడాల్సిందే. అంతేకాదు దీనికి తగ్గట్టు మనం ఏంటి అనేది మాట్లాడుకుంటే అందరి చూపు విజయ్ పైనే. సినిమా ఇండస్ట్రీ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మనం అనుకుంటాం సినిమా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ప్రజల్లో. సో విజయ్ అంత ఫేమ్. ఇప్పుడు తమిళనాడులో ఉన్న హీరోల్లో విజయ్ చాలా ఫస్ట్ ఆయనే నిలబడుతూ ఉంటారు అన్ని విషయాల్లో కూడా. సో విజయ్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు విజయ్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారు, ఎన్నికల ఫలితాల్లో విజయ్కి అనుకూలంగా ఉంటుందా లేదా ప్రతికూలమైనటువంటి పరిస్థితి వస్తుందా అని. సో ఎగ్జిట్ పోల్స్ని మనం చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్లో కేవలం 2 సంస్థలు ఎన్డీటీవీ, యాక్సిస్ ఇండియా, సో ఇది మాత్రం విజయ్కి మంచి మెజారిటీ వస్తుంది, అధికారాన్ని ఆయనే చేజెక్కించుకుంటారంటూ తెలియజేసింది. సో మొత్తానికి 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ సీఎం పీఠాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. 118 స్థానాలు గత ఎన్నికల్లో దాటి డిఎంకే అధికారాన్ని సంపాదించుకుంది, ముఖ్యమంత్రి అయ్యారు. సో మరి ఇప్పుడు 118 స్థానాలు విజయ్ సంపాదిస్తే ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. కింగ్ మేకర్గా అవతారం చెందుతారు అనేది కూడా ఇప్పుడు చర్చ. సినిమా ఇండస్ట్రీలో శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు కూడా సినిమా ఇండస్ట్రీలో మనం చూసుకుంటే ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు కూడా సోమవారం రాబోతున్నాయి కాబట్టి ఈ 3 రోజులు ఒక చర్చ ఉంటుంది. అప్పుడే చాలామంది దర్శకులు కానివ్వండి, నిర్మాణ సంస్థలు కానివ్వండి విజయ్ గెలుపు కోసం కూడా చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి కూడా విజయ్ ఎంతో సాయం చేస్తారనే ఆశలు కూడా పెట్టుకుని ఉన్నారు. సో మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే మాత్రం స్టాలిన్కి అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నాయి. దాదాపు 9 ఎగ్జిట్ పోల్స్ ఇప్పటివరకు తమిళనాడు ఎన్నికల తర్వాత పోలింగ్ పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. కేవలం 2 సంస్థలు విజయ్కి అధికారం అని తెలియజేశాయి. మిగిలిన 7 సంస్థలు కూడా స్టాలిన్ ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రి అవుతారని తెలియజేశారు. సో మనం ఒకసారి చూద్దాం 2021లో పార్టీ వైజ్ ఏ విధంగా ప్రజల తీర్పు వచ్చిందని చూసుకున్నట్లయితే డిఎంకే మొత్తం 133 స్థానాల్లో అధికారాన్ని సంపాదించుకుంది. అదేవిధంగా 18 స్థానాలు కాంగ్రెస్ సంపాదించుకొని ఈ కూటమి మొత్తం కూడా కలిపి
దాదాపు 159 స్థానాలుగా ముందుకు సాగింది. అంటే డిఎంకే ప్రభుత్వం గతసారి చూసుకున్నట్లయితే 2021లో 159 స్థానాలు గెలుచుకుందనేది మనం చెప్పుకోవాలి మిగిలిన పార్టీలతో కలిసి. ఇక బీజేపీ అదేవిధంగా అన్నా డిఎంకే కలిసి 66 స్థానాలు అన్నా డిఎంకే గెలిస్తే 4 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. సో 70 సీట్లలో డిఎంకే ఇక్కడ ప్రతిపక్ష హోదాని పొందింది. మరి ఈసారి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది దాదాపు 48 గంటల్లో మనకి తేటతెల్లమవుతుంది. మధ్యాహ్నం 1 గంట కల్లా, సోమవారం మధ్యాహ్నం 1 గంట కల్లా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు అవ్వబోతున్నారు, తమిళనాడు ప్రజల తీర్పు ఎలా ఉందనేది మనకు ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. సో ఇప్పటివరకు చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అయితే స్టాలిన్ పక్కా ముఖ్యమంత్రి, రెండోసారి అధికారంలోకి వస్తారని తెలియజేస్తున్నాయి. ఒక 2 ఎగ్జిట్ పోల్స్ మాత్రం విజయ్ ముఖ్యమంత్రి అవుతారని తెలియజేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్లో మాత్రం అన్నా డిఎంకే ఎన్డీఏ కూటమి అధికారం వచ్చే అవకాశం లేదనేది స్పష్టంగా తెలియజేసింది. సో ఎగ్జిట్ పోల్స్ని అంతలా నమ్మే పరిస్థితి ఉండదు. సో రాజకీయ పార్టీలు కూడా అదే తెలియజేస్తూ ఉంటాయి. తమకి తాము సొంతంగా చేసుకున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ, సంస్థలు చేసుకున్న సర్వేలు కానీ అనుకూలంగా అయితే తెలియజేస్తూ ఉంటాయి. సో మొత్తానికి ఈసారి అన్నా డిఎంకే కూడా ఆశలు పెట్టుకుంది. 5 ఏళ్ల పాటు డిఎంకే చేసినటువంటి తప్పులను ఎత్తి చూపించింది. ఇటు కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా తమిళనాడు డెవలప్మెంట్కి నిధులు ఎక్కువ కేటాయించే అవకాశం ఉందనేది కూడా ఇటు బీజేపీ కానివ్వండి, అన్నా డిఎంకే కానీ హైలైట్ చేసింది. కానీ విజయ్ మీదే ఎక్కువ ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో, ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి కొత్త యువత ఎవరైతే ఉన్నారో, మాస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా విజయ్కి ఈసారి భారీగా పడింది అనేది కూడా ఒక నివేదిక, సర్వేలు తెలియజేస్తూ ఉన్నాయి. సో లాస్ట్ టైం ఓట్ షేరింగ్ చూద్దాం. లాస్ట్ టైం ఓట్ షేరింగ్ చూసుకున్నట్లయితే విజయ్కి ఇప్పుడు ఎలాంటి ఓట్ షేరింగ్ వస్తుంది అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. లాస్ట్ టైం రెండింటికి, సో మనం డిఎంకే అన్నా డిఎంకేకి మధ్య మాత్రమే పోటీ, ఈసారి ముగ్గురు మధ్య పోటీ కాబట్టి మనం చూస్తే 37% ఓటింగ్ డిఎంకే పార్టీకి వచ్చింది, 33% అన్నా డిఎంకే పార్టీకి ఓటింగ్ వచ్చింది. కేవలం 4% మాత్రమే ఇద్దరి మధ్య డిఫరెన్స్ కనిపించింది. సో ఈసారి ఓట్ షేరింగ్ కూడా కీలకం అవబోతుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఓటర్లు ఎవరికి మద్దతు తెలిపారు అనేది కూడా స్పష్టంగా సోమవారం మధ్యాహ్నానికి మనకు క్లారిటీ వస్తుంది. మరికొన్ని గంటలు మాత్రమే వేచి చూడాలి. సో స్టాలిన్ అధికారంలోకి వస్తారా, లేదంటే అన్నా డిఎంకే ఎన్డీఏ కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, కొత్తగా వచ్చినటువంటి విజయ్కి ప్రజలు మద్దతు పలుకుతారా అనేది మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. మరి మీ అభిప్రాయం ప్రకారం తమిళనాడు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకుంటున్నారో తప్పక కామెంట్లో తెలియజేయండి.